2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక స్కీమ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అది కూడా January 1 నుంచి ఓన్లీ ఇన్ ఐసిఐసి బ్యాంక్లోనే. అండ్ ఆ స్కీమ్ వల్లనంట మనం ట్యాక్స్ కట్టకుండా డబ్బుల్ని సేవ్ చేసుకోవచ్చు అని అంటూ ఉన్నారు. ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి, అందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, స్కీమ్లో కనుక ఎవరైనా కూడా చేరాలి అనుకుంటే ఏ విధంగా ఉంటుంది సార్? ఇది ఎక్స్ట్రీమ్లీ పెద్ద గుడ్ న్యూస్ అండి. చాలా పెద్ద మంచి శుభవార్త అందరికీ. ఎవరి దగ్గర అయితే ఉన్న ప్లాట్ అమ్మారు, అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మారు, బంగ్లో అమ్మారు, ఫ్లాట్ అమ్మారు, లేదంటే ఉన్న షేర్స్ కొన్ని సంవత్సరాల నుంచి హోల్డింగ్ చేసుకుంటూ దానిపైన మంచి ప్రాఫిట్ సంపాదించారు, 10 లక్షలు పెట్టుబడి ₹1,00,00,000 వచ్చింది మీకు, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రూల్ ప్రకారంగా చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు మీరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది ఉంటుంది, అది మీరు పే చేయాలి. దట్ క్యాన్ బి 30%, 15%, 10%, ఏదన్నా ఉంటుంది. అది మీకు రెస్పెక్టివ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ చెప్తారు, మీరు దాని ప్రకారంగా మీరు పే చేయాల్సిందే, తప్పదు. అంటే మీరు ₹1,00,00,000 సంపాదించారనుకోండి, ఎగ్జాంపుల్ 30% ట్యాక్స్ అంటే ఎంతండి? 30 లక్షలు కట్టుకోవాలి మీరు. 15% అంటే 15 లక్షలు, 10% అంటే 10 లక్షలు కట్టుకోవాలి. అయినా కానీ అది చిన్న అమౌంట్ కాదండి. మీరు ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి ఆ అమౌంట్ని వాడకుండా కష్టపడి చెమటోడ్చి సంపాదించిన డబ్బుని మీరు పెట్టుబడిగా పెట్టిన తర్వాత ప్రాఫిట్ వస్తే ట్యాక్స్ అంతగా కట్టుకోవడం అంటే ఎవరికి మనసు రాదు. నిజంగా చెప్పాలి అంటే కొంతమంది అయితే తిట్టుకుంటూ కడతారు. మీ అందరికీ కూడా మీరు ఇప్పటి నుంచి తిట్టుకోవాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం మన అందరి కోసం తీసుకొచ్చింది, ఎవ్రీ ఇండియన్ సిటిజన్ కోసము. ఇది ఒక క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్ అని చెప్పేసి, సో CGAS అంటారండి దీన్ని. కానీ ప్రస్తుతానికి మన భారతదేశంలో ఉన్న మన కేంద్ర ప్రభుత్వము ఐసిఐసిఐ బ్యాంకే పర్మిషన్ ఇచ్చింది. ఎందుకు ఈ ఒక్క బ్యాంకే పర్మిషన్ ఇవ్వడం? ఎందుకంటే వాళ్ళు మేబీ దే మైట్ హావ్ కమ్ అవుట్ విత్ అ న్యూ ఐడియా. ఇప్పుడు మా ఐడియా అండి, మేము ఇది కరెక్టా లేదా అని చెప్పేసి మీ దగ్గర అడగడానికి వచ్చాము. సో మీ ఫైనాన్స్ సెక్రటరీ ఉంటారు, ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు, ఒకసారి చూడండి మా ప్రపోజల్ని, ఒకవేళ మీకు నచ్చింది అనుకోండి, మాకు ఫస్ట్ పర్మిషన్ ఇవ్వండి దయచేసి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటారు. మేబీ దట్ కుడ్ బి ద రీజన్. ఎందుకంటే ఒకవేళ ఎవరు చెప్పకుండానే డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వమే తీసుంటే ఈ స్కీము అన్ని బ్యాంకులకు ఇచ్చేది. సో ప్రస్తుతానికైతే ఒకటే బ్యాంక్ ఉందండి. బ్యాంక్ ఏదైనా బ్యాంక్ ఏనండి, మనకు అనవసరం ఏ బ్యాంక్ తీసుకొస్తుంది అనేది ఆ స్కీమ్. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందా లేదా అనేదే కండిషన్. సో మీరందరికీ ఇంకొక డబుల్ గుడ్ న్యూస్ ఉంది. ఏంటి సార్? అదేంటో చెప్తా. సో మీ దగ్గర ఏదైతే మీరు సంపాదించుకున్న డబ్బులు ఉంటాయి కదండి, అది మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టలేదు ఇప్పటిదాకా. క్యాష్ అలాగే ఉంది, మీ అకౌంట్లో ఉందా, మీ ఇంట్లో ఉందా, అది లీగల్ పద్ధతిలో మీరు సంపాదించారు. దాన్ని మీరు మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ ఇక్కడ డిపాజిట్ చేశారనుకోండి 3 సంవత్సరాల కోసము, మీరు ఆ ₹1,00,00,000 మీరే ఏదైతే డిపాజిట్ చేస్తారో 3 years కోసము, దాని మీద 30%, 15%, 10% ఎంత ట్యాక్స్ ఉన్నా కానీ కట్టాల్సిన అవసరం లేదు. అది గుడ్ న్యూస్ నెంబర్ 1. రెండోది, అక్కడ పెట్టిన డబ్బులు కాస్త మీకు నెక్స్ట్ 3 years వరకు మంచి ఇంట్రెస్ట్ని సంపాదించి పెడుతుంది. అంటే మీ డబ్బులు ట్యాక్స్లో సేవ్ అవుతుంది, అదొక బెనిఫిట్. రెండోది ఏంటంటే మీకు అదే డబ్బుల మీద మీకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో మీరు డెఫినెట్గా మీరు డబుల్ బెనిఫిట్కి హక్కుదారులు అనమాట. అండ్ ఈ నూతన సంవత్సరంలో ఇంత పెద్ద గుడ్ న్యూస్ మనకి గవర్నమెంట్ ఇస్తుందన్న విషయం ఎవరికీ తెలియదు. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా అది ఇచ్చారు. ఇమ్మీడియట్గా మీ ఊర్లో అంటారా, పక్క ఊర్లో అంటారా, మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అంటారా, సిటీలో అంటారా, వెళ్ళిపోండి, ఇమ్మీడియట్గా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అలాంటి చోట్లలో మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ ఫార్మాలిటీస్ ఉంటాయి చూపిస్తా. సో ఐసిఐసిఐ బ్యాంక్ లాంచెస్ క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్ స్టార్టింగ్ January 1. ఇప్పటి నుంచి మీరు వచ్చిన లాభం మీద నయా పైసా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు డిపాజిట్ చేస్తే. నౌ స్టార్టింగ్ ఫ్రమ్ January 1, ది బ్యాంక్ హ్యాస్ అనౌన్స్డ్ ది న్యూ క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్ ఫర్ కస్టమర్స్ టు డిపాజిట్ అన్ఇన్వెస్టెడ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆర్ సేల్ ప్రొసీడ్స్. అంటే మీరు ఏదైనా ఆస్తులు అమ్ముకున్నారండి, ప్రాఫిట్ వచ్చింది, అది కూడా మీరు డబ్బులు ఇందులో పెట్టచ్చు. ఫ్రమ్ ద స్పేస్ ఆఫ్ సేల్ ఆఫ్ స్పెసిఫైడ్ క్యాపిటల్ అసెట్స్, a company statement said. Now the scheme permits account holders to avail tax exemptions for up to 3 years while earning interest on deposited funds also. సో మీకు ట్యాక్స్ ఉండదు, ఇంట్రెస్ట్ పైగా వస్తుంది, ఇంకేం కావాలండి బాబు? నిజంగా నన్ను అడిగితే ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ. కేంద్ర ప్రభుత్వం మాకు ఇలాంటి సపోర్ట్ ఇస్తే ఎంత బాగుండు అని చెప్పేసి ఎన్నో లక్షల మంది బాధపడ్డారండి. ఈ రోజున ఆ సమయం వచ్చేసింది. సో నా మీరు చేయాల్సిందల్లా ఏంటంటే టైప్ ఏ, టైప్ బి అని చెప్పేసి CGAS అకౌంట్ ది ఫీచర్స్ ఉంటాయండి.
సో టైప్ ఏలో సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది, ఫ్లెక్సిబుల్ విత్డ్రాల్స్ లింక్ టు అప్రూవ్డ్ రీఇన్వెస్ట్మెంట్ పర్పసెస్ ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు బ్యాంక్ వెళ్తే వాళ్ళు చెప్తారు. మీకు అర్థం కాకపోతే టెన్షన్ పడకండి, మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు వెళ్ళి అడగండి. నా టైప్ బిలో ఏంటంటే ఒక టర్మ్ డిపాజిట్ అకౌంట్ ఉంటుంది, ఓన్లీ ఫర్ డిపాజిట్ పర్పస్. క్యూములేటివ్ ఆర్ నాన్ క్యూములేటివ్ ఫార్మాట్స్ ఫర్ ఫిక్స్డ్ టెన్యూర్ డిపాజిట్. అంటే ఫిక్స్డ్ మినిమం 3 years, అంటే 3 years మీరు పెట్టాల్సిందే. మీరు 3 years ముందు మీరు విత్డ్రా చేయలేరు, ఒకవేళ చేస్తే పెనాల్టీలు పడతాయి మీకు. ఓకేనా? 3 years తర్వాత ఆ మినిమం ఫిక్స్డ్ డిపాజిట్ టెన్యూర్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు సంవత్సరానికి వరకే మనకు కంపల్సరీ డిపాజిట్ చేయాల్సిన స్కీమ్ ఏమైనా ఉందా అంటే అది మీరు బ్యాంక్ వెళ్ళి అడిగితే వాళ్ళు మీకు చెప్తారు. సో డోంట్ గెట్ పానిక్డ్. ఓకేనా? మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త. నూతన సంవత్సరంలో మీరు ఇవన్నీ టెన్షన్స్ మర్చిపోయి ఇంకా వేరే పనుల మీద మీరు పడవచ్చు. ఓకేనా? సో టెంపరరీ పార్కింగ్ ఆఫ్ ఫండ్స్ అప్ టు 3 years టు ప్లాన్ రీఇన్వెస్ట్మెంట్ వితౌట్ లూజింగ్ ఎగ్జంప్షన్ ఎలిజిబిలిటీ. ఇది నిజంగా నేను అంటున్నాను, నా దగ్గర ఒకవేళ ₹1,00,00,000 ఉంటే నేను ఈరోజే పెట్టేవాడిని. బికాస్ వీ ఆల్ ఆర్ గెటింగ్ దిస్ యాజ్ అ వెరీ గుడ్ కైండ్ ఆఫ్ అ సపోర్ట్ అండి. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్లోనే ఈ ప్రస్తుతానికి స్కీమ్ స్టార్ట్ చేశారు కాబట్టి ఈ రోజే వెళ్ళండి, ఈ వీడియో చూసిన వెంటనే వెళ్ళండి, నలుగురికి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే అందరికీ ఆ మైండ్లో టెన్షన్ ఉండే ఉంటుంది. ఖచ్చితంగా అందరూ కూడా డబ్బుల్ని సేవ్ చేసుకోవాలనో, లేదు అంటే ఈ డబ్బులతోటి మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇప్పుడు ఇంట్లో ఉంటే దొంగలు వస్తారని భయపడి ఎక్కడ పెట్టుకోవాలో తెలియక చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఒక మంచి సోర్స్ అని చెప్పొచ్చు. కరెక్ట్. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.